ఇప్పుడు రాముల వారు రామాయణంలో ఏముంటుందంటే ఆసేతు సీతాచలం అని అంటారు. ఆసేతు సీతాచలం అంటే ఆసేతు అంటే సేతు, వంతెన. ఏది శ్రీలంకకి భారతదేశానికి మధ్య ఉన్న వంతెన. అక్కడి నుంచి సీతాచలం అంటే పైన హిమాలయాలు. ఇది ఓకే. భారతదేశం అన్నారు. మరి రాముడు మొత్తం అంతా పరిపాలించాడా? లేదుగా. అయోధ్య అనేది ఒక చిన్న ప్రాంతం అంతే, మిగతా అంతా కాదుగా. మిగిలిన ప్రాంతం అంతా వాళ్ళకి సామంత. సామంతులో వేరే వాళ్ళు ఎవరో ఉండాలి, దాని గురించి పెద్ద డిస్క్రిప్షన్ లేదు. కొన్ని అది పక్కన పెట్టినా కొన్ని ఈవెన్ మనకి శంకరాచార్యుల వారి టైంలో కూడా ఆయన అప్పటికి 72 73 అవేదిక మతాలు ఉంటే వాటన్నింటినీ కేవలం చర్చల ద్వారా వాళ్ళ మనసు మార్చి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి మొత్తం 6 మతాలను స్థాపించారు. ఇదంతా సరే. అయితే మన ప్రస్తుత కాంటెక్స్ట్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళారు? మన కింద కన్యాకుమారి ప్రాంతం నుంచి పైన కాశ్మీర్ వరకు వెళ్ళారు. పైకి ఎందుకు వెళ్ళా? ఇంకా భూటాన్కో లేకపోతే చైనాకు ఎందుకు వెళ్ళా? మరి ఆ టైంలో ఏమన్నా మొత్తం వీళ్ళంతా ఒకటే రాజ్యం కింద ఉందా? ఒక రాజు కింద ఉందా? లేదు. మన దృష్టిలో రాజ్యం అంటే ఏంటంటే రాజులు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తే